హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ DIY రెసిపీస్ కుక్ విత్ మీ. ఇవాళ మన ఛానల్లో ఒక స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. అది కూడా మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. 10 to 15 మినిట్స్లో మీకు ఈ స్నాక్ అయిపోతుంది. ఇవాళ స్నాక్ రెసిపీ వచ్చేసి పల్లీలతో పకోడీ చేస్తున్నానండి. అది పల్లీ పకోడీ అంటారు, కొంతమంది మసాలా పకోడీ అంటారు. ఇది టీ టైంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 200 grams వేరుశనగపప్పు తీసుకున్నానండి. అందులో 1/2 cup శనగపిండి వేసుకున్నాను, 1/2 cup బియ్యపిండి వేసుకున్నాను, అలాగే 1/2 tablespoon ఉప్పు యాడ్ చేసుకున్నాను, 1 tablespoon కారం యాడ్ చేసుకున్నాను, 1/2 tablespoon గరం మసాలా యాడ్ చేసుకున్నాను, చివరిగా 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది. ఈ మసాలాలన్నీ పల్లీలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఇది గట్టి పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. పిండి గట్టిగా ఉండాలి, పలచగా అయిపోతే జారిపోతుంది, వేరుశనగ పప్పులకు పట్టుకోదు. సో అందుకని గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఇది బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం పల్లీల్ని ఇలా ముద్దలుగా కాకుండా విడివిడిగా ఇలా వేసుకోవాలి. మనం పకోడీ ఎలాగైతే విడివిడిగా వేసుకుంటామో అలాగే ఈ పల్లీల్ని కూడా ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఒకేసారి ముద్దలుగా వేసుకున్నట్టయితే మీకు లోపల పల్లీలు అనేవి ఫ్రై అవ్వవు, పచ్చిగానే ఉంటాయి. సో ఇలా విడివిడిగా వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఆయిల్లో వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత గరిటతో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం గరిటెతోటి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని గాలికి ఆరనివ్వాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా గాలికి ఆరితే మీకు పల్లీలు చాలా బాగుంటాయి క్రిస్పీగా. సేమ్ ప్రాసెస్లో మనం మిగతా పల్లీలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు సేమ్ స్వీట్ షాప్లో దొరికే మసాలా పల్లీలాగే ఉంటుందండి. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. మీరు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కావాలంటే చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇలా పల్లీలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి నూనెలో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం టేస్టీ మసాలా పల్లీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్ చాలా బాగుంటుంది, పిల్లలందరూ బాగా ఇష్టపడి తింటారు. సో డెఫినెట్లీ మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో చూసారు కదా, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.